ఒంగోలు పట్టణం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం, దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం 25,000 మందికి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 231 కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులు అందరికి కూడా దాదాపు ఒక 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయటం జరిగింది. వాళ్ళకి నాకు చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేదేం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిది ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మొన్నటిదాకేమన్నా డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఎవరు అని అంతా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడేమన్నా డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టరు సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నాడు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తా అన్నాడు. అంత ముందుల ఇక జరిగినాయి టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి? టిట్కోలు కాదు, వాటర్ లైన్ పైప్ లైన్ అక్కడ ఏడుగొండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు కాంట్రాక్టర్లు. అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా అన్నాడు. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయేది ఆ కాంట్రాక్టర్ కదా. నీ సొమ్మేం పోయింది? ఇష్టం వచ్చినట్టు రాస్తావు. అంత ఇదే? ప్రజలకి పట్టాలు ఇవ్వగలేదా? ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నావు. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటారు. ₹1 తాగితే చెప్పు దాగొట్టు నన్ను. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా. ఈరోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈరోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చానో ఎవరైనా చెప్పనండి. అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయదని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా.
నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి కూర్చున్నా, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులు పెట్టుకోండి, నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముడతాను కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మటుకు ఊరుకోని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకోండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. దీనికి ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి, 25,000లో మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి. 75,000 మంది వాళ్ళు ఎవరు ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టుముడతాం అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది మటుకి ఒకటే చెప్తున్నాం.